కాక్రోజులు కొత్త ఉద్యమానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ కొత్త ఉద్యమం ఏంటంటే సర్పంచ్ ఛాలెంజ్ అట. అంటే గ్రామాల్లో ఉన్న స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏ పరిస్థితుల్లో ఉన్నాయి? గవర్నమెంట్ స్కూల్స్‌లో టీచర్లు ఉన్నారా లేదా? గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో డాక్టర్స్ ఉన్నారా లేదా? గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో మందులు ఉన్నాయా లేదా? గవర్నమెంట్ స్కూల్స్‌లో కనీస సౌకర్యాలు ఉన్నాయా లేదా? కనీసం టాయిలెట్స్ అయినా ఉన్నాయా లేదా? బిల్డింగ్ ఏ పరిస్థితుల్లో ఉంది? ఇవన్నీ కూడా వీడియో తీసి ఈ కాక్రోజులకి పెడితే వాళ్ళు సోషల్ మీడియాలో పెడతారట. అలాగే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి యువకులు వాళ్ళ గ్రామంలో ఉన్న స్కూల్ పరిస్థితి మీద, అలాగే హాస్పిటల్ పరిస్థితుల మీద ఆ గ్రామ సర్పంచ్‌కి వినతి పత్రాలు ఇవ్వాలట. ఇప్పుడు ఈ అభిజిత్ ఎవరైతే కాక్రోజ్ జనతా పార్టీ నాయకుడు ఉన్నాడో అతను కూడా వాళ్ళ ఊళ్ళోకెళ్ళి ఆ ఊరు యువకులతో కలిసి వాళ్ళ ఊళ్ళో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ పరిస్థితుల మీద, గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితుల మీద వాళ్ళ ఊరు సర్పంచ్‌కి వినతి పత్రం ఇస్తాడట. ఇలాగే అందరూ యువకులు కూడా గ్రామాల్లో ఉన్న సర్పంచులకు వినతి పత్రాలు ఇవ్వండి, గ్రామంలో స్కూల్స్ బాగుపడాలి, గ్రామంలో హాస్పిటల్స్ బాగుపడాలి అనేది అభిజిత్ ఇచ్చిన పిలుపు, కాక్రోజులు ఇచ్చిన పిలుపు. దీనికి వాళ్ళు పెట్టుకున్న పేరు సర్పంచ్ ఛాలెంజ్. అంటే సర్పంచులకి ఛాలెంజ్ అనమాట. గ్రామాల్లో ఉన్న స్కూల్స్ బాగు చేయాలి, గ్రామాల్లో ఉన్న హాస్పిటల్స్ బాగు చేయాలి అనేది. కానీ పాపం సర్పంచులకి ఏముందండి అధికారాలు? ఇప్పుడు సర్పంచులంతా నామినల్ కదా, ఏదో ఉన్నారంటే ఉన్నారు. సర్పంచులకి ఏమైనా పెత్తనం ఉందా? సర్పంచులకి ఏమైనా అధికారం ఉందా? సర్పంచులకి ఏమైనా నిధులు ఉన్నాయా? ఇప్పుడు ఈ గ్రామాల్లో ఉన్న సర్పంచులు వీధిలో పైన ట్యూబ్ లైట్ కూడా పెట్టించలేరు. పెట్టిస్తే సొంత డబ్బులతో పెట్టారు అంతే. కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇస్తుంది కదా అంటే ఆ ఇచ్చే గ్రాంట్ని రాష్ట్ర ప్రభుత్వాలు రానిస్తాయా? రానివ్వవు. అవి వేరే దానికి మళ్ళిస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలు వేరే దానికి మళ్ళిస్తారు. గ్రామ పంచాయతీలకు వచ్చే గ్రాంటు నిధులు రానివ్వట్లేదు. ఒకవేళ అరకొరగా వచ్చినా అవి దేనికి సరిపోవు. ఆ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, డ్రైనేజ్ వ్యవస్థ దానికి కూడా సరిపోవు. ఆ ఊళ్ళో చెత్తని ఎత్తివేయడానికి కూడా సరిపోవు ఆ వచ్చే నిధులు. గ్రామాలు నిర్వీర్యం అయిపోయినాయి. ఇప్పుడు గ్రామ సర్పంచులు స్కూల్ని ఏం చూస్తారు? గ్రామ సర్పంచులు హాస్పిటల్స్ ఏం చూస్తారు? అసలు గ్రామ సర్పంచ్ కోరితే స్కూల్లో టీచర్స్ వస్తారా? గ్రామ సర్పంచ్ కోరితే గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ వస్తారా? అంతిమంగా ఎమ్మెల్యే ఛాలెంజ్ పెట్టాలి, లేదా ఎంపీ ఛాలెంజ్ పెట్టాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ విషయంలో బాధ్యత తీసుకోవాలి. అసలు ఈ దేశంలో ఉన్న ఏ పార్టీ ప్రభుత్వానికి కూడా స్కూల్స్ బాగు చేద్దామని, హాస్పిటల్స్ బాగు చేద్దామని, గవర్నమెంట్ వ్యవస్థను బాగు చేద్దామని ఎవరికీ లేదు. ఎంతసేపటికి ప్రైవేట్ వాడిని బాగు చేయడానికే ఈ పార్టీలన్నీ ఉన్నాయి. ప్రైవేట్ వాడి కోసమే ఈ పార్టీలన్నీ ఉన్నాయి. ఈ పార్టీ ప్రభుత్వాలన్నీ పనిచేసేది ప్రైవేట్ స్కూల్స్ బాగు చేయడానికి, ప్రైవేటు కాలేజీలు బాగు చేయడానికి, లేదా ప్రైవేట్ హాస్పిటల్ బాగు చేయడానికే తప్ప గవర్నమెంట్ కోసం కాదు. నేనేమంటానంటే అండి, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ ఇలాంటి పథకాలు ఇస్తున్నారు కదా, ఈ డబ్బులతోటి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎందుకు బాగు చేయలేరు? గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు బాగు చేయలేరు? ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి ఏంది? అక్కడ చదువుకుంటే చదువు రాదు అనుకునే పరిస్థితి కదా. కానీ ఒకప్పుడు మహామహులంతా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళేగా. ఇలా మోడీ గారు ఎక్కడ చదువుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చదువుకున్నారు? రేవంత్ రెడ్డి గారు ఎక్కడ చదువుకున్నారు? కేసీఆర్ గారు ఎక్కడ చదువుకున్నారు? ఆ రోజుల్లో కార్పొరేట్లు ఉన్నాయా? మరి వాళ్ళు చాలా టాలెంటెడ్స్ కదా. రాష్ట్రాలను ఏలుతున్నారు, దేశాలను ఏలుతున్నారు కదా. ఇప్పుడు అంతెందుకంటే సత్యనారాయణ ఎక్కడ చదువుకున్నాడు? నారాయణమూర్తి గారు ఎక్కడ చదువుకున్నారు? ఇన్ఫోసిస్ నారాయణమూర్తి. వీళ్ళంతా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళే కదా. మరి గొప్ప గొప్పలు అయ్యారుగా. ఇవాళ ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్లో ఆ పరిస్థితులు లేవు? ఓన్లీ కార్పొరేట్లో చదువుకున్న వాళ్ళే గొప్ప వాళ్ళు అవుతారా? ఓన్లీ ప్రైవేట్లో చదువుకున్న వాళ్ళే గొప్ప వాళ్ళు అవుతారా? కార్పొరేట్లో చెప్పేది మాత్రమే చదువా? ప్రైవేట్లో చెప్పేది మాత్రమే చదువా? గవర్నమెంట్ స్కూల్స్లో చెప్పే చదువు కాదా? చదువు కాదు అనే విధంగా ప్రభుత్వాలు తయారు చేశాయి. కుక్కని చంపాలంటే పిచ్చి కుక్కని ముద్ర వేయాలి. ఆ పిచ్చి కుక్కని ముద్ర వేయడం కోసం గవర్నమెంట్ స్కూల్స్లో చదువు లేదు, చదువు రాదు, గవర్నమెంట్ స్కూల్స్ బాగోవు అనే దాన్ని తయారు చేసి పెట్టారు. దానికోసం గవర్నమెంట్ స్కూలింగ్ని వదిలేశారు పూర్తిగా. ప్రయత్నం చేస్తే గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు బాగోవండి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ గారు కృషి చేస్తున్నారు, గవర్నమెంట్ స్కూల్స్ కొద్దిగా బాగుపడుతున్నాయిగా. ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు హైదరాబాద్లో కూడా గవర్నర్ భవన్ పక్కనే గవర్నమెంట్ స్కూల్ ఒకటి ఉంటుంది, చాలా మంచి ఎడ్యుకేషన్. దాంట్లో సీట్ కోసం కొట్టుకుంటారు. ఎమ్మెల్యే రికమెండేషన్స్ కూడా చెల్లుబాటు కావు. మరి ఆ గవర్నమెంట్ స్కూల్ బాగుంటే ఎవరు చదువుకోడు చెప్పండి? చదివేందుకు రాదు చెప్పండి? కానీ బాగలేవు, బాగు చేయట్లేదు. కావాలని గవర్నమెంట్ ఎడ్యుకేషన్ చంపేస్తున్నారు, కావాలని గవర్నమెంట్ హాస్పిటాలిటీ చంపేస్తున్నారు. ఇది నిజం. సో అంతిమంగా పాలకుల విధానాలు మారాలి, పాలకుల ఆలోచనలు మారాలి. ఈ సర్పంచ్లు ఏమీ చేయలేరు. ఏదో కాకరోజులో ఉద్యమం చేయాలి కాబట్టి చేస్తున్నారు అంతే.